వరంగల్ రెండో రాజధాని ఆ దిశగా సీఎం కార్యాచరణ ఉంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. నేడు వరంగల్లో రేవంత్ పర్యటన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో చూడండి, వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది, డెవలప్మెంట్ విషయాలు కానీ అన్ని విషయాలు సాచురేట్ అయిపోయింది. వరంగల్ ని రెండో రాజధానిగా చేయాలంటే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కేసీఆర్ వరంగల్ ని గత 10 ఏళ్లలో వరంగల్ ని చిన్న చూపు చూడడం జరిగింది. సవతి తల్లి ప్రేమ ప్రదర్శించి ఈరోజు వరంగల్ ని డెవలప్ కాకుండా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి సఫలీకృతమైండు కేసీఆర్. కానీ మరి రేవంత్ రెడ్డి మరి ఆ దిశగా వరంగల్ ని మరి అభివృద్ధి చేస్తాడా, రెండో రాజధాని చేస్తాడా? అక్కడ కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అదేవిధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, అన్ని రకాల అవకాశాలు వరంగల్ నగరానికి ఉన్నాయి. సో అక్కడ అనేక రకాల విద్యా సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ అన్ని రకాలుగా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. సో దాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. చూడాలి మరి ఈమె చెప్తున్నటువంటి కొండా సురేఖ గారు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా అక్కడ రాజధాని రావడానికి అవకాశం ఉందా, లేదంటే రియల్ ఎస్టేట్ ఏమన్నా పెంచుకోవడానికి ఇదేమన్నా ఆయుధమా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సొంత భూములు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చే జలకల వచ్చే సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.